సింహాద్రి గారు మీరు చెప్పండి, కూటమి ప్రభుత్వము నిజంగా అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? ఎందుకు ఇప్పటికీ ఒక క్లారిఫైడ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఏమనంటే ప్యాకేజీ ఇచ్చాము, ఆ ప్యాకేజీతో సరిపెట్టుకోండి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తోందని చాలామంది ఆరోపిస్తున్నారు. మీరేమంటారు సింహాద్రి గారు? సార్ నమస్కారం అండి. చెప్పండి ఇప్పుడు సార్. ఈ వైసీపీ నాయకులు ఏదైతే ప్రచారం నిర్వాసితుల తరపున ఉన్నామని చెప్తున్నారో అది 2019 నుంచి 2024 వరకు వాళ్ళ అధికారులు ఉన్నారు సార్. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు నిర్వాసితులకు ఒక నోటిఫికేషన్ ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నిర్వాసితుల తరపున ఉన్నప్పుడు నిర్వాసితులు వాళ్ళకి ఎందుకు ఉపాధి చూపించలేకపోయారు సార్? ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ గతంలో 1330 కోట్ల రూపాయలు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ క్రైసిస్ వస్తే కాపాడింది సార్. ఇప్పుడు మళ్ళీ అలాంటి క్రైసిస్ వస్తే పోరాట కమిటీగా 70 మంది పైచిలకు కార్మిక వర్గం నాయకులందరం కలిపి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు 3000 కోట్లు ఇవ్వండి సార్, మా కంపెనీని మేము కాపాడుకుంటామని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాత్రి 1 గంట వరకు కేంద్రంతో చర్చలు జరిపించి ఈ రోజు ప్యాకేజ్ ఇప్పించడం జరిగింది సార్. ఇదే వీళ్ళందరూ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు నిర్వాసితుల మీద. నిర్వాసితులకి న్యాయం చేసింది 2014 నుంచి 2019 వరకు 3 నోటిఫికేషన్ ఇచ్చి 2000 మంది పైచలకు ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ లో ఉపాధి పొందారు సార్ నిర్వాసితుల తరఫున. అది మీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అడగండి సార్. ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు. సింహాద్రి గారు, ఇప్పుడు ఏంటంటే అసలు ఏదైతే కూటమి నేతలు సమావేశాల్లో చెబుతున్నది ఒకటి, కానీ స్టీల్ ప్లాంట్లో అధికారులు చేస్తున్న పనితీరు అంటే కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం కావచ్చు, ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి, కొన్ని బ్లాకుల్లో అసలు పూర్తిగా పనులు జరగట్లేదు. సో ఒకటి నేతలు ఒకలా చెబుతున్నారు, ప్రభుత్వ అధికారులు లోపల స్టీల్ ప్లాంట్ అధికారులు ఒకలా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పొంతం లేదు, మాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదని కార్మికులే చెప్తున్నారు. సార్ కార్మికులకి అన్యాయం జరిగింది అంటే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అనేది మేము కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. జరుగుతుంది, అన్యాయం జరిగింది సార్ కార్మికులకి, దాన్ని మేము కాదనట్లేదు. కానీ యాజమాన్యంతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ లీడర్లకి అవకాశం యాజమాన్యం కల్పించట్లేదు. ప్యాకేజీ ఇచ్చారు, నడిపించుకోమని గవర్నమెంట్ చెప్తుంది, మేము వచ్చి పని చెయ్యం కదా అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ జరుగుతుంది మేనేజ్మెంట్ తో మాట్లాడుకోవడానికి యాజమాన్యం పూర్తి సహకారం అందించట్లేదు. సహకారం అందిస్తే ఈ రోజు ఉత్పత్తి తీయడానికి ప్రతి ఒక్క కార్మికుడు 6 నెలలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.